అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో ఒక మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ గారు ఆయన ఒక పార్టీ పెట్టారు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా పార్టీ దేనికి పెడతారు అంటే ప్రజల కోసం. ప్రజాస్వామ్యంలో పార్టీలు చాలామంది పెట్టుకోవచ్చు. ప్రజల కోసం పనిచేయాలి, సమాజం కోసం పనిచేయాలి. ఆశ్చర్యకర విషయం ఏమిటి అంటే ఈయన ఎవరి కోసం పనిచేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే ఈయన పెట్టిన పోస్టింగ్స్ అన్నీ కూడా భాష వైసీపీ భాష వస్తుంది. వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, ఈ రెండే ఈయన నేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే ముందు విజయ్ కుమార్ గారు, మీరు ఇంటెలెక్చువల్ పర్సన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ యూఆర్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ వన్ పొలిటికల్ పార్టీ, మీరు కూడా వైసీపీ సగటు నాయకుడిలాగా మాట్లాడి వాళ్ళ తాలూకా థీరీని మీరు ఫాలో అవడం నాకు చాలా ఆశ్చర్యం వేసింది. బ్యూరోక్రసీ, అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అనుభవం ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరు పవన్ కళ్యాణ్ గారి కులం అంటగాగుతున్నారు అని ఒక ఎలిగేషన్ చేశారు. మీకు అసలు జనసేన పార్టీ సిద్ధాంతాలు మీకు అర్థమవుతున్నాయా? మీ పార్టీ సిద్ధాంతాలు ఏంటో నాకు తెలియదు. కులాలని కలిపే ఆలోచన విధానం సిద్ధాంతం నెంబర్ 1. అది ఎవరి ఆలోచన అండి? విజయ్ కుమార్ గారు, మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం. దాన్ని మొదటి సిద్ధాంతంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి పార్టీని నడుపుతుంటే మీరు కులము అనే మకిలిని అంటగట్టాలని మీరు సగటు వైసీపీ నాయకులకు మాట్లాడడం ఏమిటండి ఇది? అంటే మీరు ఇంటెలెక్చువల్ కాబట్టి నేను కొద్ది విజ్ఞతతో మాట్లాడుతున్నాను. అలాగే సాయి కృష్ణకి న్యాయం చేయలేదు, సుగాల ప్రీతికి న్యాయం చేయలేదు అని మాట్లాడారు మీరు పీడీటీవీ న్యూస్లో. సాయి కృష్ణకి న్యాయం చేయడం ఏంటి? సో అది సబ్జుడి మ్యాటర్ కోర్టులో ఉంది, హైకోర్టులో ఉంది, అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి దగ్గర ఉంది. ఇది మీకు అర్థమవుతుందా లేదా? మీరు ఫాలో అయ్యారో లేదా ఈ కేసు? వాళ్ళని ఫాలో అయినట్టున్నారు వైసీపీ నాయకుల్ని. ఇది మంచి పద్ధతి కాదు. సుగాలి ప్రీతికి న్యాయం చేయింది ఎవరు? గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం. ఆ రోజు మీ వాయిస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇన్ఫాక్ట్ సుగాలి ప్రీతికి కర్నూలు వెళ్లి పవన్ కళ్యాణ్ గారు ఆమెకు ఓదార్చి హైకోర్టులో కేసు వేయించి అవన్నీ చేయించింది జనసేన పార్టీ. మీకు తెలియదు, మీకు తెలియజేస్తున్నాను. తూతు మంత్రం పనులు చేసేటప్పుడు ఏ రోజైనా మీరు గత 5 సంవత్సరాలలో ప్రశ్నించారా? ఏ సమస్య మీదైనా మీరు మాట్లాడారా? అనేక మంది దళితులకి అన్యాయం జరిగే 5 సంవత్సరాల పరిపాలనలో తమరు ఎక్కడికి వెళ్ళారండి? తమరు ఊడిగం చేయడంలోనే కాలక్షేపం చేశారు. ఊడిగం అయిపోయాక ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టి ఇంకో రకమైన ఊడిగం చేస్తున్నారు ఆ పార్టీకి. సో కాన్షీరామ్ గారు ఇప్పుడు కూడా మాట్లాడుతుండేవారు, నేను బహుజనవాదిని, అంబేద్కర్ వాదిని. మీకు తెలుసో లేదో, కాన్షీరామ్ గారు ఎప్పుడు ఒక మాట అంటుంటారు, ప్రతి సామాజిక వర్గంలో బానిసలు చెంచాల యుగం అనే బుక్ రాశారు ఆయన. చదువుకోండి. ప్రతి సామాజిక వర్గంలో వీళ్ళు ఉంటారు. వీళ్ళ పని ఏమిటి అంటే వాళ్ళ మాస్టర్ ఉంటాడు, వీళ్ళు స్లేవ్స్ కింద పనిచేయడమే అని అంటారు. దయచేసి మీరు ఆ కోవాలోకి వెళ్ళకండి. మీరు చాలా విషయాలు మాట్లాడుతున్నారు, నేను చూస్తున్నాను మీ వీడియోలో. మీ గమ్యం ఏంటో, మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు. మీరు కంపాస్ బాక్స్ లేకుండా సముద్రంలో ఈదుతున్నారు. మీ ప్రయాణం అలాగుంది. మీ లిబరేషన్ కాంగ్రెస్ చేయండి, అంశాల మీద మాట్లాడండి, పాలసీల మీద మాట్లాడండి, ఎవరు తప్పు చేసినా నిలదీయండి. అది మన హక్కు, రాజ్యాంగ హక్కు, ప్రజాస్వామ్య హక్కు. అంతేగాని ఎవరో మెప్పు కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము, సోమిశెట్టి చంద్రశేఖర్ని కుటుంబాన్ని పరామర్శకెళ్తే దానికి కులం అంటగడతారు. మీరు కూడా ఫక్తు మండల వైసీపీ నాయకుడు వేవ్ లెంగ్త్ లో మాట్లాడితే ఎట్లా?
యూఆర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్. ఇది కరెక్ట్ కాదు. మీరు సరిదిద్దుకోండి, మీ భాష సరిదిద్దుకోండి, మీ భావ వ్యక్తీకరణ సరిదిద్దుకోండి. మీరు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? పవన్ కళ్యాణ్ గారిని ఎవరో యాక్టర్తో పోలుస్తారే, మరి మీలాగే ఐఆర్ఎస్ ఆఫీసరు కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెట్టాడు. మరి ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. తమరేం పీకారు ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టి? మీ ముఖం మీకు కనబట్లా అర్థంలో? ఎవరెవరో గురించి అవాకులు చవాకులు ఎందుకండి? అవసరమా? ఇదా మనం నేర్చుకుంది? మీరు ఎవరికి కొమ్ము కాస్తున్నారు? పెత్తందారులకి, పెట్టుబడిదారులకి. ఎవరికి సేవ చేస్తున్నారు? ఎవరికి మీరు సేవ చెయ్యాలి? ఈ సైద్ధాంతిక నిబద్ధత లేకపోవడం. చదవండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ బుక్ చదవండి. చదివితే క్యాస్ట్, దాని స్ట్రక్చర్ ఏమిటి అవన్నీ చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు క్యాస్ట్, కులాలన్నీ కూడా సుహృద్భావంతో ఉండాలి అని ఎందుకన్నారు అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫ్రెటర్నిటీ, లిబర్టీ, ఈక్వాలిటీ, నేను ఈ 3 పీఠికలో ఎందుకు పెట్టాను అని చెప్పి వివరణ ఇచ్చిన దానికి అనుగుణంగా ఆ సిద్ధాంతాన్ని తెచ్చారు. మీకు అది అర్థం కాకపోతే మరొకసారి చదువుకోండి. కాన్స్టిట్యూన్స్ అసెంబ్లీ డిబేట్స్ లో ఉన్నాయి, చదువుకోండి. అంతేగాని మాటి మాటికి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఎవరి ముఖంలో ఆనందాన్ని, ఎవరి కళ్ళల్లో ఆనందాన్ని చూడడానికి మీరు ఈ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నారో అదే పొలిటికల్ యాక్టివిటీ కాదు విజయ్ కుమార్ గారు. పొలిటికల్ యాక్టివిటీ అంటే కమ్ టు ది ఫీల్డ్. దళిత వాడల్ని విజిట్ చేయండి, పేదవారి సామాజిక వర్గాలు పడుతున్న బాధలు చూడండి, వాళ్ళ తరపున వాయిస్ అయి మాట్లాడండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే రాజకీయ ప్రక్రియ కాదు. దయచేసి మానుకోమని మీకు హితవు పలుకుతున్నాను. థ్యాంక్ యూ.